6 ఏళ్ల నుంచి నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాను. సో ప్రతి సంవత్సరం మేమేంటంటే కవులని, కళాకారులని వాళ్ళలో ఉన్న భావాలని బయటికి తీసుకొచ్చేలాగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి ఇట్లా మేము చేయిస్తూ ఉంటాము. సో ఈసారి కూడా సాహితీవేత్తల్ని, కళాకారుల్ని, కవుల్ని ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తా సమాజంలో చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి భావన తీసుకురావాలి. అంటే పిల్లలు ఓన్లీ చదువుకోవటమే కాదు, ఇట్లాంటి క్రియేటివిటీ ఐడియాస్ నేర్చుకోవాలి అనే భావంతో మేము ముందుకు వస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తా. ఈసారి కూడా 3 కళాకారులని కొంతమందిని సత్కరించుకుంటా. సో అందరినీ ఇట్లా నాట్యపరంగా కానీ 7వ తారీఖు మాత్రం ముఖ్యంగా పొద్దున 9 నుండి సాయంత్రం 2 వరకు 500 మంది చేత నాట్యం చేయిస్తా. వాళ్ళ కళని బయటికి చూపిస్తా. సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే సో సాహిత్యం, కళ అనేది పెంపొందించాలని మా భావన. సో బొల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ మెంబర్స్గా సో మేము వినిపించుకునేది ఏంటంటే వచ్చి దాన్ని చూసి సో కళని కొంచెం పెంపొందించండి నా భావన.